ఇయాల మేకతోలు కప్పుకున్న తొడేలు ఈరోజు బయటికి వచ్చింది. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. నీ బంధువు వినోద్ కుమార్ని పార్లమెంటులో గోతి తీసి పాతి పెడితే కరీంనగర్ ప్రజలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 3 నెలల్లోనే ఉద్యోగం ఇచ్చిండ్రు కదా. మీ బంధువులైన హరీష్ రావు గారికో కేటీఆర్కో లేకపోతే దయాకర్ రావుకో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100 మంది నీ బంధువులకు ఒక్కరోజు ఖాళీ ఉండకుండా ఉద్యోగాలు మంత్రి పదవులు ఇచ్చినావు కదా. నువ్వు పదవులు అనుభవించినావు కదా. 1 గంట కూడా ఆలస్యం చేయకుండా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం పడ్డ తాపత్రయంలో తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల జాతర. ఆ ఉద్యోగాల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? టీచర్ల నియామకాలు చేపట్టినవా? పోలీసు నియామకాలు చేపట్టినవా? డాక్టర్లు నర్సుల నియామకాలు చేపట్టినవా? లేకపోతే ఇంజనీర్ల నియామకాలు చేపట్టినవా? గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు ఏవైనా నిర్వహించి నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టినవా? మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినన్ని నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసినారు, మీ ఇంట్లో పండుగలు జరుపుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి కూడబెట్టి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చదివించి పోటీ పరీక్షలకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట చౌరస్తాలో 10 ఏళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే పరీక్షలు నిర్వహించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా? వాళ్ళ పట్ల ఎప్పుడైనా మానవీయ కోణంలో మీరు ఆలోచన చేసిరుగా? మీరు ఎప్పుడైనా వాళ్ళ పట్ల మనుషులుగా ప్రవర్తించిందా అని నేను ఈరోజు అడుగుతున్నా. 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2026లో నేను వచ్చి, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు వచ్చి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ నియామకాలు చేపట్టే వరకు 16 సంవత్సరాలు ఆ పిల్లలు గ్రూప్ 1 ఉద్యోగాలు రాకపోతే ఏమైపోతారని నేను ఈరోజు అడగదలుచుకున్నా. 2011లో 21 సంవత్సరాలు నిండి పట్టభద్రుడైన యువకుడు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామి కావాలని తల్లిదండ్రులకు ఇంటికాడ కాళ్ళకు దండం పెట్టి పట్నం బయలుదేరిన ఆ పిల్లలు 15 సంవత్సరాలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వందలాది మంది చచ్చిపోయి, ఖమ్మం దగ్గర ఒక యువకుడు వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్ళి రైలును గుద్దుకొని ప్రాణాలు వదిలిన మాట నిజం కాదా? ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ అని మెదక్ జిల్లాకు సంబంధించిన యువకుడు ఉరేసుకొని చనిపోయిన మాట నిజం కాదా? ఇలా నేను ఉదాహరణలు చెప్తే 100ల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కల్వకుంట్ల చంద్రశేఖర్ యొక్క అహంకారం, ఆయన కుటుంబ సభ్యుల కోసం స్వార్థంతో అందించిన పరిపాలన ఈ తెలంగాణ సమాజాన్ని శవాలమయంగా మార్చింది, దుఃఖ సముద్రంలో నింపింది. దుఃఖ సముద్రంలో మునిగిపోయింది తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు. అలాంటి తెలంగాణను వచ్చిన మొదటి సంవత్సరంలో 67,674 ప్రభుత్వ ఉద్యోగాలు, దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా, నక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగా నియామక పత్రాలు
ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు, వాళ్ళ కన్న తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి వాళ్ళ కళ్ళ ముందు నీ కొడుకు ప్రయోజకుడైండు, నీ కొడుకు ఒక డిఎస్పీ అయిండు, నీ కొడుకు ఒక ఆర్టీఓ అయిండు, నీ కొడుకు ఒక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయిండు, నీ కొడుకు ఒక ఎంపీడీఓ అయిండు, నీ కొడుకు ఒక ఎస్ఐ అయిండు, నీ కొడుకు ప్రయోజకుడైండని ఆ తల్లిదండ్రుల కళ్ళ ముందు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ పేదోళ్ళ కళ్ళల్లా, ఆ దళితుల బిడ్డల కళ్ళల్లా ఈరోజు మా లక్ష్మణ్ అంటుండు, అన్నా 52 మంది మా దళిత బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, నువ్వు నియామక పత్రాలు చేపడితే నేను నీ మంత్రివర్గంలో ఉండడం నా జన్మ ధన్యమైంది, మా పిల్లలకు న్యాయం జరిగిందని మిత్రుడు ఈరోజు చెబుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని నేను అడుగుతున్నా. నేను ఇవాళ ఇక్కడి నుంచి వేదిక మీద నుంచి చిల్లర మాటలు మాట్లాడి చిచోరగా తిరిగే నాయకులమని చెప్పుకునే వాళ్ళని సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా, సంవత్సరం తిరిగే లోపల 70,000 ఉద్యోగాలు మేమెట్లా చేపట్టినాము? 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామక పత్రాలు నువ్వు అందించకపోతే పరీక్షలు పెట్టి ప్రశ్నాపత్రాలు బజార్లో నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు వేల కోట్ల రూపాయలకు పడగకెత్తితే మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు, నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నీ చెల్లెలు కవితమ్మ శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం 8,11,000 కోట్ల రూపాయల అప్పులో మునిగిపోతుంది. మీకు టీవీలు వచ్చినాయి, మీకు పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల వ్యాపారాలు వచ్చినాయి. ఇంత ఆగర్భ శ్రీమంతులు నిజాం కంటే ధనవంతులుగా మీరెట్లా మారుతారు? 10 సంవత్సరాలల్లా 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రం 8,11,000 కోట్ల రూపాయలకు తెలంగాణ ఎట్లా దిగజారిపోయిందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ఈరోజు మేకతోలు కప్పుకున్న తొడేళ్ళని నేను అడగదలుచుకున్నా. అప్పుడే ప్రజలు మర్చిపోయినరు అనుకుంటున్నావా? మీ కుటుంబాన్ని అప్పుడే ప్రజలు క్షమించిండ్రని అనుకుంటున్నావా? మీ కుటుంబం వల్ల ఈ తెలంగాణ సమాజానికి దాపురించిన ప్రమాదాన్ని ప్రజలు గుర్తించలేదనుకుంటున్నావా? నన్ను తిట్టినంత మాత్రానో, నీ కడుపులో ఉన్న విషాన్ని వెదజల్లినంత మాత్రానో తెలంగాణ ప్రజలు నిన్ను క్షమిస్తారనుకుంటే ఈనాటికి, ఆనాడు కాదు, తెలంగాణ కవి చెప్పిండు, నిజాముల పైజామాలు ఊడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని. ఇవాళ నేను చెప్తున్నా, ఆనాడు ఆ కవి స్ఫూర్తిగా నిజాముల పైజామాలు ఊడగొట్టి దిగంతాలకు ఆనాడు తరిమిను. సాయుధ రైతాంగ పోరాటం బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతో కొడుకో, చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ కడతాం నీ గోరి అని బండి యాదగిరి స్ఫూర్తి ఈరోజు కూడా మా దగ్గర ఉన్నది. ఇవాళ నేను చెప్తున్నా, గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం మీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇలా బెంచ్ కార్లోకి వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఈ ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల
1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు బోనాలు బతుకమ్మలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సాడరాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా? నిజామా? కాసిం రిజ్వీనా? ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 2 తరాల ముందు నిజాం నవాబు కాసిం రిజ్వీ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల లెక్కగట్టినప్పుడు మొదటి 2 స్థానాలలో ఆనాడు నిజాం ప్రభు ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి 1000 కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికిండు. కలుద్దామని ప్రయత్నం చేసిండు. కకావికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని. ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము 3వ తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత? నీ బిషాత్ ఎంత? నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. అదే సమయంలో తెలంగాణ సమాజం సంయమనంతో వ్యవహరిస్తుంది. 220 సంవత్సరాలు పరిపాలించిన నిజామును కూడా సాయుధ రైతాంగ పోరాటం ద్వారా మట్టి గరిపించి ఈ నేలలోనే కలిపేసి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించారు. నువ్వెంత? నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నిజాం కంటే గొప్పని అయిపోయినాయని విర్రవీగితే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈనాడు అందశ్రీ అనేవాడు ఆధిపత్యం తెలంగాణ మీద ప్రదర్శించాలనుకున్నప్పుడు, ఈ తెలంగాణని ఆక్రమించుకొని ఈ తెలంగాణను దోసుకోవాలనుకున్నప్పుడు ఏ తరమైన అందశ్రీ మళ్ళీ పుడతాడు. ఆ అందశ్రీ స్ఫూర్తి మన గుండెల్లో ఉంటుంది. ఎవడు ఈ తెలంగాణను చెరబట్టలేడు. ఎవడు శాశ్వతంగా ఈ తెలంగాణను దోచుకున్నని వికటట్టహాసం చెయ్యలేడు. అప్పుడు అందశ్రీ తప్పకుండా వస్తాడు, పాటై వస్తాడు, తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేస్తాడు. ఒక స్ఫూర్తి ప్రదాతగా అందశ్రీ ఉంటాడు. అందశ్రీ స్ఫూర్తి మా ప్రభుత్వానికి, మా పాలనకు
శ్రీరామ రక్ష. ఈరోజు కూడా గుండె మీద చెయ్యేసుకుని ధైర్యంగా నేను చెప్పగలను, అందశ్రీ గద్దర్ స్ఫూర్తి మా పరిపాలనలో ఉంది. మాట కోసం నేను ఈ మాట చెప్పట్లేదు, నిజమైన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పరిపాలన అందిస్తున్నా. 60 రోజుల్లో 11,000 టీచర్ ఉద్యోగాలను నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామక పత్రాల వరకు నిరుద్యోగ యువకులకు అందించినాం. ఈనాడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. మాయగాళ్ళ మౌటలో పడకండి. ఆనాడు కూడా ఇట్లానే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నారు, 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే, అగ్గిపెట్టె రావు. ఎవడన్నా పుణ్యాత్ముడు ఆ 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చి గీర్నుంటే ఈ తెలంగాణ సమాజానికి బాధనే ఉండేది కాదు. అది చూసి భావోద్వేగానికి లోగైన తెలంగాణ బిడ్డలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ యాదయ్య, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఉరికొయ్యలకి ఏలాడిను. బగబగ వండే నిప్పుల్లో తెలంగాణ కోసం అమర వీరులైనరు. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక్కడికైనా ఘోరంత గీతైన పడ్డదా ఆలోచన చేయండి సోదరులారా. ఎంత దుర్మార్గులో, ఎంత కుట్రపూరితమైన జాతో ఆ జాతి ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని చెరబట్టాలని ఆలోచన చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఆనాడు మలి ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బతికే ఉంది. నిన్ననో మొన్ననో ఆ అమ్మ మాట్లాడింది. 10 ఏళ్ళు ఒక్కరోజైనా గుర్తొచ్చిందా? నీ చెల్లెలు కవితమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చినావు, కానీ శంకరమ్మకి ఏమన్నా ఇచ్చినావా? చిన్న ఉద్యోగమైన ఇచ్చినావా? అసలు మనిషిగానన్నా గుర్తించినవా శంకరమ్మను? ఎంత దుఃఖం ఉండింటుంది ఆ తల్లి కడుపులో కొడుకును కోల్పోయినప్పుడు. చెట్టంత కొడుకు చేతికొచ్చి తన భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఆ తల్లి కళ్ళలు అన్నప్పుడు, కాలిన నిప్పులాగా, బగబగ మండుతున్న నిప్పులాగా శవమై ఇంటికి వస్తే ఆ తల్లి దుఃఖం ఒక్కరోజైనా నీకు అర్థమైందా? ఎందుకంటే నీ జాతిలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరికి గీత కూడా పడలేదు, ఎవ్వడు సావలేదు. మంది చచ్చిపోయినరు కాబట్టి, సమిధలు అయినరు కాబట్టి, ఆ సమిధలనే నీ మెట్లుగా మార్చుకొని అధికారంలోకి వచ్చినావు. ఇవాళ అదే శంకరమ్మకు మేము ఈరోజు మహిళా కమిషన్ సభ్యురాలను చేసినాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆడబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ మనకు స్ఫూర్తి. వీరనారి చాకలి ఐలమ్మ మనమరాల్ని ఈరోజు మనము మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించినాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎన్ని ఉద్యమకారులకు ఈరోజు గౌరవించినామో ఒక్కసారి లెక్క తీయండి. మా భట్టి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి రెక్కల్ని ముక్కలు చేసుకొని గొంతుని విప్లవాలకు అంకితం చేసిన కుటుంబాలను 9 మందిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కవులను, యాదగిరి లాంటోళ్లను, చాలామందిని, గోరి టెంకన్నను, పార్టీని, జెండాను చూడకుండా ఈ గొప్ప కవులను సత్కరించి ₹1 కోటి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు వయసు మొత్తం ఈ తెలంగాణ జాతికి అంకితం చేసి రెక్కలు ముక్కలు చేసుకున్న వాళ్ళు ఈ వయసులో పిల్లలకు కనీసం చదివించడానికో, పట్టెడు అన్నం పెట్టడానికో, పెళ్లి చేయడానికో ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో 9 మంది కవులను తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సన్మానం చేయడం కాదు, తలా ₹1 కోటి ఆర్థిక మద్దతు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది నా సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు చెందాలి అని ఆ కవులను, గాయకులని ప్రభుత్వం సన్మానించింది, గౌరవించింది, ఆర్థికంగా సహాయాన్ని అందించింది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు చాలామందికి ఈరోజు మనం ప్రజాప్రతినిధులకు అవకాశం ఇచ్చిన గిన్నే మా దయాకర్ ఉన్నట్టున్నాడు, ఉద్యమంలో ఉన్నాయన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఆయన ఈరోజు ఎమ్మెల్సీ వేదిక మీద ఉన్నాడు. దయాకర్ ఉన్నట్టున్నాడు, దయాకర్ని ఎమ్మెల్సీ చేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే 100 మందికి అవకాశాలు కల్పించింది ఈ ప్రభుత్వం. అందుకోసం మేము దిగిపోవాలా? ఎందుకోసం దిగిపోవాలి? పోవాలి అని అంటున్నాడు. ఎందుకోసం పోవాలి? నువ్వు దోసుకోవడానికి పోవాలనా? నీ దొంగతనాల కోసం మేము దిగిపోవాలనా? నీ కుటుంబ దురాశ కోసం మేము దిగిపోవాలనా?
ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా? ప్రతి పేదవాడికి 3,28,00,000 మందికి సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఈరోజు బుక్కడి బువ్వ పెడుతున్నందుకు మేము దిగిపోవాలనా? 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు దిగిపోవాలనా? 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినందుకు మేము దిగిపోవాలనా? రైతుల కోసం రైతు భరోసాతో పాటు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు మేము దిగిపోవాలనా? దేనికోసం దిగిపోవాలా? దేనికోసం దిగాలా? దేనికోసం దిగాలని నేను అడుగుతున్నా. అందుకోసమనే ఈరోజు తెలంగాణ సమాజం నిటారుగా నిలబడ్డది. ఎవరు మాట్లాడినా, ఎవరు ఇట్లాంటి ఏషాలు వేసినా ఈ సమాజం నిలబడి ఎదుర్కొంటుంది. అందుకే ఈరోజు మిత్రులారా, ఎవరు ఎన్ని ఏషాలు వేసినా, చిల్లర మల్లర విషయాలను ప్రస్తావించినా తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తుంది. తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఈ వేదిక నుండి రాసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు రికార్డు చేసుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందలా పొద్దున్నే తెల్లారగట్లనే మీరు వినండి. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు. 2024 నుంచి 2034 వరకు ప్రజా పాలన అధికారంలో ఉంటుంది. ఇది చరిత్ర, ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. మీకు చెప్పుకోవడానికి గతం ఉందేమో కానీ చర్చించుకోవడానికి భవిష్యత్తు లేదు. మీకు భవిష్యత్తు లేకుండా మీ భవిష్యత్తును భావి తరాలకు మీరు చేసిన దుర్మార్గాలను ఒక పాఠంగా చరిత్రకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందశ్రీ అభిమానులు, ఇక్కడికి రాలేకపోయిన కోట్లాది మంది అందశ్రీ గద్దరన్న అభిమానులు ఇదే శపథంగా తీసుకొని గల్లీ గల్లీ తిరుగుతారు, గుండె గుండె తడతారు, గూడెల దగ్గరికి గుడిసెల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరిస్తారు ఎవరి పాలనేంది, ఎవరి పాలైంది తెలంగాణ, ఎవరు ఉంటే ఈ తెలంగాణకు మేలో తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.